వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అప్పటికే ప్రవేశించిన వైరస్ని చంపేస్తుంది, నాశనం చేస్తుంది. గనుక ఒక మెడిసిన్ లోపల ఉన్న వైరస్ని నాశనం చేస్తుంది, దాని చర్యలన్నింటినీ ఆపేస్తుంది. పోలియో అయినా కొందరిలో ప్రవేశిస్తుంది. మన కరోనా వచ్చింది కదా, కరోనాకి చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఏదేమైనా ఒక వైరస్ని చంపడానికి ఒక వ్యాక్సిన్ వెళితే ఎలా ఉంటుందో, ఈ కరోనా వైరస్ కంటే, ఈ ఎయిడ్స్ వైరస్ కంటే, ఈ పోలియో వైరస్ కంటే భయంకరమైన వైరస్ లాంటి వాడు ఎవరో తెలుసా? అపవాది. వీడు పట్టని మనిషి లేడు, వీడు ప్రవేశించని ప్రాంతం లేదు, వీడు ప్రవేశించని దేశం లేదు. మనుషులందరూ వైరస్ పట్టి పాప రోగంతో ఉండిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చావయ్యా అంటే, అపవాది క్రియలను లయపరుచుటకు, దాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాను అన్నాడు. యేసుక్రీస్తు అనే మెడిసిన్ ఈ లోకంలోనికి వచ్చింది. ఎందుకంటే అపవాది క్రియలను లయపరచుటకు. ఆ మెడిసిన్ ఎప్పుడు పనిచేస్తుంది? ఆ మెడిసిన్ని లోపలికి స్వీకరించాలి. మందు వచ్చింది, నాశనం అయిపోతున్న మనుషులకు తొందరగా మందు ఏం చేయాలి? అందించాలి. అది మన పని.